తెలుగు ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే మీరు తెలుగు అమ్మాయినా ఉండాలి లేదా తెలుగు నేర్చుకునైనా ఉండాలి. అందుకే మీ ఇద్దరికి తెలుగు నేర్పుతా. ఆ అంటే అమలాపురం. ఆ అంటే ఆర్య. ఈ అంటే ఇల్లు. అల్లు కాదు, ఇల్లు. ఈ అంటే ఈగా. ఊ అంటే సమంత గారు ఊ అంటే అని ఉంది కదా, అదే మీరు అప్పుడు వచ్చారు. ఊ అంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది. నువ్వు అమ్మహా వరకు వెళ్ళిపోదావనా? చాలు ఇంకా. మీరేంటి అటు కూర్చున్నారు? సింగిల్ టీం కదా, మింగిల్ ఎందుకు దూరారు? మీరంటే సింగిల్ చింతకాయలు, అయినా మింగిల్ మస్క్ మెలన్. సమ్మర్ కదా కూల్గా ఉంటుందని. బాగా నేర్పించారు తెలుగు. గాయత్రిని కూడా తీసుకొచ్చేవాల్సింది కదా. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా గాయత్రి అవసరమా? ఉన్నప్పుడు అవసరం కదా ప్రపంచంలో. సరే కానీ ఇద్దరు హీరోయిన్లు లేపారు, నా లుంగి లేపేశారు. నా పొజిషన్ లో కొంచెం ఆలోచించండి. అమ్మాయిల పక్కన ఉన్నప్పుడు నేను వేరే పొజిషన్ గురించి ఆలోచిస్తాను. అయినా సరే మీరు మా పొజిషన్కి రండి. A few moments later. ఓ రకంగా ఆలోచిస్తుంటే ఈ పొజిషన్ నాకు బాగా కంఫర్టబుల్ గా అన్నట్టు అనిపిస్తుందండి. పొజిషన్ మారమంటే మిమ్మల్ని మీరు మారినట్టు కాదు. అయినా విద్య గారు ఎక్కడ, అరుణ్ గారు ఎక్కడ? మన వెళ్ళిపోతాం. సర్లేండి, మీకు కంఫర్టబుల్ ఉందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం ఎందుకో తెలియదు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. దూరం చేశారుగా అమ్మాయిల నుంచి ఉంటుందా? ఆ సినిమా చూశాక నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫ్లో అన్ని చూసి మొత్తం 2 సార్లు చూశాను. ఎస్కేన్ గారు అంటే మీకు గుర్తుందో లేదో, మేము కూడా చాలాసేపు ఇక్కడ కూర్చొని మమ్మల్ని కూడా అడ్రస్ చేయొచ్చు. ముందు రెండు. బట్ అయినా ఈ సినిమాలో క్వశ్చన్స్ ఇదొక అడిగేంత చాలా ఓపెన్ గానే ఉన్నామే. అంటే మెట్రో అన్ని చోట్ల ఫ్లో వెళ్ళదు కానీ కేపీహెచ్బిలో ఆగలేదు ఏంటా అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్ వేసింది. మీరు వెళ్తున్నారని చెప్పద్దు ముందే, మీరు వెళ్తే ఖచ్చితంగా అవద్దు. ప్లస్ ఆవిడెప్పుడు మెట్రోలో తిరుగుతు తప్ప ఆడి కారు ఎప్పుడు అమ్మలేదు ఎవరికి, ఒక్క కారు కూడా. ఈవిడ స్కూటీ వేసి తిరుగుతుంటుంది తప్ప ఏం చేస్తే అర్థం కాలేదు. ఈయన ఒక్క పాలసీ కూడా చేయలేదు. యాక్చువల్లీ మీరు గమనిస్తే నలుగురిలో నేనే ఎఫిషియెంట్ వర్కర్ని. గాయత్రితో జెన్యూన్ గా ఫోన్ లో మాడుతుంటాను. ఆయన విష్ణు గారు ఏదంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఏదో కొంచెం మొహమాటం సిగ్గు పడుతున్నట్టున్నారు. అదే టెన్షన్ పోద్దేమని. నాకు మీకు కొన్ని ఉన్నాయి. చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఏమున్నాయి? అదే క్వశ్చన్స్ అండి. నాకు చిన్నప్పుడు మీకు బూస్ట్ ఎక్కువ ఇచ్చారనే డౌట్, మీకు కొంచెం కాంప్లైన్ తక్కువ ఇచ్చారనే డౌట్ ఉంది. అది మీరే రెక్టిఫై చేయాలి. మీకు మాత్రం త్రిఫుల్ చూడడం ఎక్కువ ఇచ్చారు. ఇచ్చారు కదా, తీసేసుకున్నాం. అలాగే ఇందులో ఈ ఫన్ ఇలా వెళ్తున్నప్పుడు ఇది డైరెక్టర్గా కార్తీక్ రాజ్ గారు స్క్రిప్ట్లో రాసినప్పుడు ఉందా, లేకపోతే మీరు సెట్కి వచ్చాక మీరు, ఎందుకంటే మీరు ఇద్దరు సెట్లో మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారు అని తెలిసింది. సో సెట్స్లో జరిగిన ఫన్నా ఇది? సెట్స్లో జరిగిన ఫన్నా? లేదు, ఫస్ట్కే అర్థమైందండి. అయితే బేసిక్ కార్తీక్ రాజ్ గారు ముందే మంచి కామెడీ స్క్రిప్ట్తో వచ్చారండి. అండ్ యూజువల్గా దాన్ని ఒక రకంగా కొంచెం ఎన్హాన్స్ చేయడం వరకు శ్రీకృష్ణ గారు మాక్సిమం టేక్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత డబ్బింగ్లో తోటగా చేంజ్ చేశారు. ఎనీవేస్, జోక్స్ అపార్ట్. చెప్పండి. కార్తీక్ రాజు గారే మంచిగా సెటప్ చేసి ఇచ్చారు. ఇంప్రూవైజేషన్ అంటే కంపల్సరీ ఆయన ఉన్నప్పుడు ఉంటాయి కదా, మరి అలా ఇంప్రూవ్ చేసాం తప్పితే చిన్న చిన్నవి అవి సినిమాలో చేసే. ఈ సినిమా ఆ కథకి బాగా సెట్ అయిందండి. మీరు థియేటర్లో సినిమా చూసారా? అవును సార్. ఆడియన్స్తో మీ డబ్బింగ్కి లిప్సింగ్కి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, చూసారా? అది తెలియదు వాళ్ళకి, ఎందుకంటే డబ్బింగ్ కొత్త వాళ్ళు చెప్పినప్పుడు డైరెక్ట్ చూసారు. నేనే ఉన్నాను అక్కడ. నాకు వాయిస్ తేడా వచ్చింది అంటున్నారు. మీరు కంగారు పడకుండా, కొత్త కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, అందరికీ బాగుంది మీ వాయిస్లు అని చెప్పాం.
మరి ముందు ఎవరు చెప్పారు, అలవాటు అయ్యి ఉంటారు కదా ఒక వాయిస్తో. ఓకే ఓకే సో అది కొంచెం వాళ్ళిద్దరికి అనిపించింది, మిగతా వాళ్ళకి ఎవరికి అనిపించలేదు. ఓకే ఓకే. బాగానే. మొబైల్ తెచ్చారా మీరు? లేదు, ఎవరికైనా ఇస్తున్నారా మొబైల్? అది చూసి నాకు మొబైల్ లేదు. మరి ఎలా కాంటాక్ట్ చేయాలని? మొబైల్ వాడు కూడా చిన్నపిల్లలు అప్పుడు. కాసేపు మనం ముగ్గురం బయటకు వెళ్ళిపోదామా? చాలా బోర్ కొడుతుందా? సార్ ఈ మధ్య మీరు ఓట్స్ బాగా అదే మింగేసి చేసే ఫన్ అంతా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ సినిమాలో కూడా అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అసలు? అది థియేటర్కి తెలియదు బేసిక్గా. సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగే ప్రత్యేకంగా. బాగుంది అంటే మరి తప్పకుండా ఏమన్నా కుదిరితే. అంటే క్లైమాక్స్ లో కూడా చెప్పారు నా కల్ట్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పి. రెగ్యులర్ చేయకుండా ఉండాలి అని ఈయన ఆ టైంకి ఆయన ఇచ్చిన డైలాగ్ ఇది వద్దు, ఎందుకంటే మీది ఇలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లైమాక్స్ ఈ డైలాగ్ పడితే బాగుంటుందని అంటే ఇమీడియట్ ఈయన చెప్పారంటే వెంటనే చేస్తా. నమ్మకం అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఆయన డైలాగులు డెలివరీలో. బాగా ప్రూవ్డ్ ఆయన. మీరు మా ఇద్దరితో మాట్లాడడం చాలా అన్కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నారు సార్. అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకు మీ మాతో మాట్లాడినప్పుడు రావట్లా? కనిపెట్టేశారా? కనబడుతుంది సార్. అన్న కొంచెం అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ. మీరు ఆక్స్ఫర్డ్ బాగానే ఎక్స్ట్రాలు అప్పుడప్పుడు. చూడండి, తెలుగు నేర్పిస్తుంటే ఆవిడ నేర్పించడం లేదు, మీరు మధ్యలో ఆఫ్ చేశారు. ఆవిడ చాలా సీరియస్గా చూస్తుంది. లేదు సార్, ఇది నా రెస్టింగ్ ప్లేస్. రెస్ట్ తీసుకునే ప్లేసా? ఇప్పుడు ఈయన ఇంగ్లీష్ నేర్పించాలి. అది మనకి ఇంగ్లీష్ తెలుగు మీకు అంత బాగా వచ్చాయండి? వచ్చా, మంత్రాలు చదువుతానండి నేను. అవునా? స్టేజ్ల మీద మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా? చేతపడే మంత్రాలా మామూలుగా? బడిలో నేర్చుకున్న మంత్రాలు. ఓకే. యూనో ఓం కామధేమాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్మో అనంగా ప్రచోదయాత్. ఫస్ట్ పదానికైతే అది మీదే అర్థమైంది మంత్రం, కానీ తర్వాత ఏంటో అట్లా ఖతం. మన్మధుడి మంత్రం అండి అది. అందరు దేవుళ్ళు పూజిస్తారు, మన్మధుడికి ఎవరో పూజలు చేయట్లేదు అని చెప్పి నేను మన్మధ మంత్రాలు నేర్చుకున్నాను. మీరు మన్మధుడికి బాగా. అవును, కొంచెం. ఇదేదో మలయాళం లాగా ఉంది. మలయాళం కాదు, మంత్రం. మంత్రం. కానీ ఈ మంత్రం నేను 100 times చదివితే. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. మీరు మలయాళీయం కదా? అవును. మా అల్లు మల్లయ్య కదా? అంటే మా అల్లుకి మల్లులో బాగా. అవును, అదే కదా. అవును. చెప్పండి అన్న. మలయాళమా? తానారాయణ తనిఖీ తాను ఎన్నోడు చూదికి తానారాయణ వచ్చేస్తాను నేను, అది చెప్పక కాదు. ఇప్పుడు అది చెప్పింది ఏమనుకున్నా, ఆమె చెప్పింది విరుగుడు మంత్రం అది మీ దానికి. అయిపోయింది మళ్ళీ ఫస్ట్కే. ఇంకా ఇంటర్వ్యూ అయ్యాక మనం లే అయిపోయింది. యాంటీడోట్ అది. ఓ హాయ్ కేత్క. హాయ్ సార్. అప్పుడెప్పుడు ఏంటో. ఓకే సారీ. సరే, వాళ్ళది ఎలాగే జరిగినా అలాంటివి పట్టించుకోండి. మనం ఒక మిషన్ మీద ఉన్నప్పుడు ఇలాంటివి పట్టించుకోండి. మిషన్ కాదు, మిషన్. అదే. అప్పుడప్పుడు మా రాజా సాబ్ ప్రభాస్ గారి ఇంటర్వ్యూ చూశాను. చూస్తే మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది. మీ బాత్రూమ్కి ఎలాగో మాకు యాక్సెస్ ఉండదు కాబట్టి, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతాం. మేము తెలియదు, నువ్వేదో హ్యాపీ ఫీల్ అవుతావు. అదే మేము. ఓకే సార్. We go. Love you 24/7. Love you, you're my heaven. నువ్వే తెచ్చావు కదా హార్ట్ లో వైబ్రేషన్. నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. ఓ నైస్ సింగింగ్. థ్యాంక్ యూ. ఏంటి పోయి ఎలా చూస్తుంది? లేదు అంటే సాధారణంగా అందరు ఇలా క్లాప్స్ కొడతారు, మీరు ఇలా కొట్టేసరికి నరనరాల్లో ఫీల్ అయ్యారు. అదే కొంచెం సింగిల్గా ఉండటం వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్తాను. చాలా యూనిక్ క్వశ్చన్ ఇది, ఈ మధ్యకాలంలో ఎవరు అడగలే. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటో అనేది మనందరికీ తెలుసు.
అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం పట్టించుకోకల్లా, ఫ్రీగా తిరగచ్చు, ఎటువంటి ఈ డౌట్లని లేకపోతే టైమింగ్లని ఏం ఫాలో అవ్వక మనకు నచ్చినట్టు ఉండొచ్చు. అంతే నాకు తెలుసు. మీకేం తెలుసు? గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. ఇట్స్ ఓకే. తర్వాత చెప్తున్నట్లు కాదండి, నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పేది. A very deep philosophical answer. డీప్ Deep philosophical answer. వాట్ ఈస్